సో చాలా మంది అడుగుతా ఉన్నారు సాఫ్ట్వేర్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న సజెషన్ చెప్పడానికి మీరు ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు అని చెప్పి, లేకపోతే స్పెషల్ కెరియర్ గ్యాప్ వాళ్ళు అయితే మీరు ఎందుకు డైరెక్ట్ మీట్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఎందుకు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం, ఈ బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం లేకపోతే పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్, దాన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్గా తీసుకోమని నేను చెప్తా ఉన్నాను అని చెప్పి మీకు ఒక విషయం చెప్తాను. దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఒక విషయం ఏంటి అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. 23 అంటే మీరు చిన్నప్పటి నుంచి 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, ఇప్పుడు లేకపోతే బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఎంటెక్ వాట్ ఎవర్ అయిపోయిన తర్వాత ఇదంతా ఎంత ఇంపార్టెంటో ఉద్యోగానికి చదువు అనేది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు నేర్చుకోబోయే స్కిల్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు నేర్చుకోబోయే స్కిల్ జీవితాంతం మీకు ఫుడ్ పెట్టబోతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి. ఎక్కువ రోజులు దానికి డిమాండ్ ఉన్న కోర్స్ అంటే ఎక్కువ రోజులు ఆ కోర్స్ మార్కెట్లో ఉంటుందంటేనే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొంతమంది డైరెక్ట్గా పనికి వెళ్తారు, వాళ్ళ పరిస్థితులు, కుటుంబ ఆర్థిక వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఫైనాన్షియల్ దృష్ట్యా వాళ్ళు చిన్నప్పటి నుంచి పనికి వెళ్తారు. ఏ పనికి కొంతమంది బేల్దార్ పనికి వెళ్తారు, కొంతమంది మెకానిక్ పనికి వెళ్తారు, కొంతమంది హోటల్లో పని చేస్తారు. సో మెల్లగా పని నేర్చుకొని చిన్నప్పటి నుంచి అదే వాళ్ళ ఫుడ్ పెడుతుంది. జాబ్ కూడా అంతే. కాకపోతే ఇది వైట్ కాలర్ కూలీ, అంటే అది పనే ఇది పనే. ఇప్పుడు కంపెనీ ఓనర్ అయినా పని చేయాల్సిందే, కంపెనీలో పని చేసేవాడైనా పని చేయాల్సిందే. ఇతని పనికి ఇతనికి ఉంటుంది, అతని పని అతనికి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ నాకు ఏది సూట్ అవుతుంది, నేను దేన్నైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఇంకో దాంతో పాటు నేను నేర్చుకున్న పని జీవితాంతం నాకు తిండి పెడుతుందా లేదా, నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్ కోర్సు నాకు జీవితాంతం తిండి పెడుతుందా లేదా అని ఆలోచించాలండి. మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోవాలి. అందుకే నేను చెప్తా ఉన్నా కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి తెలియాలి, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఏంటి తెలియాలి. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళకి కెరీర్ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలో తెలియాలి. ఇవన్నీ చూడాలి కదా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకుండా ఏదో ఒక తొందరగా ఒకరు చెప్పిన మాటను విని లేకపోతే నేను చెప్పిన మాటను విని ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. నేను చెప్పిన తర్వాత రైట్ నీకు ఒక కోర్స్ సజెస్ట్ చేస్తాను, ఒకసారి ఆ కోర్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, ఒకసారి డెమోస్ వినండి, ఎంతవరకు స్కోప్ ఉందో చూడండి, ఎంతవరకు ప్లేస్మెంట్స్ ఉన్నాయో దాన్ని చూడండి. చూసిన తర్వాత యూ టేక్ రైట్ డెసిషన్, యూ కాల్. అంటే దట్స్ ఫైనల్లీ యువర్ కాల్. మీరు ఫైనల్గా మీరు ఏది అనుకుంటే దాన్ని తీసుకోండి. కానీ ఆ తీసుకునే నిర్ణయం అనేది సరైన కోర్సు, సరైన ఎక్కువ రోజులు ఉంటుందా లేదా చెక్ చేసి తీసుకోండి. నేను చెప్తా ఉన్నాను, పదే చెప్తా ఉన్నాను. సో మీకు కొంతవరకే తెలుసు. ఇక్కడ నాకు అంటే చాలా మంది 2010, 2015, 2014, 2013, 2004 వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు నాకు. వాళ్ళ పరిస్థితి ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, సర్టెన్ ఎక్స్పీరియన్స్ అంటే కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత, లేకపోతే కెరియర్ గ్యాప్ ఇన్ ద సెన్స్ నాన్ ఐటీ ఏదో ఒక జాబ్ వచ్చిందని చెప్పి త్వరగా జాయిన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పెయిన్ అనేది తెలుస్తుందండి. రైట్ డెసిషన్ ఇప్పటికిప్పుడు మనం ఏదైనా చేస్తే ఎఫెక్ట్ ఇప్పుడే పడకపోవచ్చు, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో. కానీ లాంగ్ టైంలో చాలా కెరియర్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ చాలా మంది, నేను తప్పుగా అనుకోవద్దండి, బీబీఏ వాళ్ళ గురించి మాట్లాడతాం. సో బీబీఏ వాళ్ళు అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఒకలా చెప్తారు కాలేజ్ వాళ్ళు చెప్పింది నమ్మేసేసి జాయిన్ అయిపోతారు. తర్వాత వాళ్ళు పడే కష్టాలు అన్ని ఇక్కడ అంటే దాంట్లో జాబులు రావా, అది కోర్స్ వేస్టా, ఇలా నేను మాట్లాడట్లేదు. కానీ మెజారిటీ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో టేక్ రైట్ డెసిషన్, రైట్ కోర్స్ని ఎంచుకోండి. చాలా కోర్సులు ఉన్నాయి, 100 కోర్సులు ఉన్నాయి. మీకు 100 కోర్సులు అవసరం లేదు, రోజు కొత్తగా పుట్టుకొస్తానే ఉన్నాయి. కానీ ఒక్కటే సరైనది ఉంటుంది, కొన్నే ఉన్నాయి సరైనవి. ఎక్కువ ఇప్పుడు నేరో మార్కెట్లో కంటే కూడా ఎక్కువ మార్కెట్, చాలా బ్రాడ్ మార్కెట్ ఉన్న దాంట్లో ఆ స్ట్రీమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు తర్వాత. రైట్ డెసిషన్ తీసుకోండి, సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయం,
సో అమీర్పేటలో కానీ ఇంకొక చోట కానీ చేసేటప్పుడు కొంచెం దాని ఇన్స్టిట్యూట్ గురించి కూడా తెలుసుకోండి. ఎక్కడ చేసినా కానీ మీకు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందో లేదో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ వాన్యా సైనింగ్ ఆఫ్.